హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరంగా చేసుకుని బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీకు ఇష్టమైతే నెయ్యితో కూడా తినొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. బీరకాయ పచ్చడి చేసినప్పుడు ఎప్పుడూ కూడా లేత బీరకాయ తీసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందండి. లేత బీరకాయ ఒకటి తీసుకున్నాను నేను ఇక్కడ. శుభ్రంగా కడిగిన తర్వాత పైన గోటు మాత్రమే తీసుకోవాలి, తొక్క తీయొద్దు. ఇలా గోటు అనేది తీసేసుకుంటే చట్నీలో మనకి పీచుదనం అనేది ఉండదు. కాడ దగ్గర పీచుదనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొక్క తీసేసుకున్నా పర్లేదు. ఈ విధంగా పైన గోటు తీసేసుకున్న తర్వాత ఆ చివర ఈ చివర కొంచెం కట్ చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి బీరకాయని. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి. అంటే కొన్ని మిర్చీలు కారం ఎక్కువగా ఉంటాయి, కొన్ని తక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి తీసుకోవాలి. నేను ఇక్కడ 7 లేదా 8 తీసుకున్నాను. తీసుకున్న పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా చింతపండు కడిగి పక్కన పెట్టేసుకోండి, నానబెట్టుకునే అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అందులో 1 టీ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బీరకాయ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు చూద్దాము. ఇవి మెత్తగా ఉడికిందా లేదని చూసుకొని మెత్తగా ఉడితే కనుక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసుకోండి, వేడి చల్లారే వరకు. ఈలోపు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి పల్లీలు వేసుకొని అందులోనే 4 వెల్లుల్లి రెమ్మలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పైన మూత పెట్టుకొని ఒకసారి బరకగా మిక్సీ పట్టించుకోండి. ఇలా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఉడికించుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని కడిగి పెట్టుకున్న చింతపండు, అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా మనం రోట్లో రుబ్బుకున్నట్టు కచ్చాబచ్చాగా మిక్సీ పట్టించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా బరకగా మిక్సీ పట్టించుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపు వేసుకుందాం. తాలింపు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని తాలింపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు, తుంచుకుని ఎండుమిరపకాయ వేసుకుంటే నూనెలో ఉన్న వేడికి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఈ తాలింపుని పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. పచ్చడిలో తాలింపు అంతా కలిసేలాగా కలుపుకోవడమే మనకి ఇంకా బీరకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి మనకి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వీలైతే ఒకసారి ఇదే విధంగా మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మంది చూసే అవకాశం ఉంటుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలానే మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.